ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల్లో మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఎస్ఎస్ఎంబి 29 ఒకటి. పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచి హైప్ భారీగా నెలకొంది. ఇక రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని హాలీవుడ్ కు ధీటుగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అందుకు తగ్గట్టుగానే ప్లానింగ్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా తీసుకొస్తున్నారట. ఇకపోతే ఈ మూవీ ప్రారంభం నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమా నుంచి ఎలాంటి చిన్న వార్త వినిపించినా అది క్షణాల్లోనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ చిత్రంలో మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్యారెక్టర్ కోసం నిర్మాతలు మొదటగా నానా పటేకర్, విక్రమ్ వంటి ప్రముఖులను సంప్రదించారట. కానీ చివరగా మాధవన్ ఓకే అయ్యారట. అయితే ఈ మూవీ అనౌన్స్మెంట్ ను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. షూటింగ్ స్టార్ట్ అయిందని కానీ, ఇక్కడ షెడ్యూల్ జరుగుతోందని కానీ, నటీనటులు వీళ్లే అని కానీ, టెక్నికల్ టీం ఇదే అని కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఒరిస్సాలో జరిగిన షెడ్యూల్లో భాగంగా కొన్ని సీన్లు లీక్ అయ్యాయి. మహేష్ బాబుని రౌడీలు లాక్కురావడం, పృథ్వీరాజ్ సుకుమారన్ కుర్చీలో కూర్చొని ఉండడం కనిపించాయి. ఇలా లీకులు అవుతున్నాయని రాజమౌళి తన టీంను హెచ్చరించారు కూడా. ఇక అప్పటి నుంచి ఎస్ఎస్ఎంబి 29కు సంబంధించి ఎలాంటి లీకులు బయటకు రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ లో కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ జాయిన్ అయ్యారని, ఈ సినిమాలో ఆయన మహేష్ కు తండ్రి పాత్రలో నటించనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాధవన్ ఈ పాత్రను చేయడం చాలా ఆసక్తికరంగా మారింది. మ్యాడీ ఎంత గొప్ప నటుడనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల మాధవన్ నిజంగా మహేష్ కు తండ్రి పాత్రలో నటిస్తే, అది కూడా జక్కన్న డైరెక్షన్ లో, ఆ పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయమన్న టాక్ వస్తోంది. ఇక ఇప్పటికే 2 షెడ్యూల్స్ ను ఒడిశా, హైదరాబాద్ లో కీలక షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం తాజాగా కెన్యాలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. అక్కడి అంబోసరి నేషనల్ పార్క్ తో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్ ఘట్టాలతో ఈ షెడ్యూల్ సాగనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఒక ప్రపంచ యాత్రగా ఉంటుందని, రామాయణంలోని సంజీవని ఇతివృత్తం స్ఫూర్తితో కథను సిద్ధం చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబును మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్ లో చూపించనున్నారట. డైనోసార్ల వేట వంటి అంశాలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా జక్కన్న తమకు ఏదైనా స్పెషల్ ట్రీట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్టు చేయకూడదు. ఇది జక్కన్న మొదటి రోల్. బాహుబలి సమయంలో ప్రభాస్ RRR సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు. కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆచార్య చేశాడు చరణ్. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 కోసం మహేష్ బాబు బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు. అలాగే ఈ సినిమాకు సంబంధించి బయట ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు సూపర్ స్టార్. కానీ మిగతా స్టార్స్ మాత్రం రాజమౌళి రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. మహేష్ బాబు తప్ప ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సమయం వచ్చినప్పుడల్లా ఎస్ఎస్ఎంబి 29 గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా ప్రియాంక చోప్రా మహేష్ బాబు సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నా, కానీ ఇండియాను, హిందీ సినిమాలను చాలా మిస్ అవుతున్నాను. అప్పుడప్పుడు నా సొంత ఇంటికి దూరం అయ్యాననే భావన కలుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ప్రియాంక చోప్రా. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పలు సందర్భాల్లో ఎస్ఎస్ఎంబి 29 గురించి మాట్లాడారు. రాజమౌళి సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేనని అన్నారు. కానీ తాను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యానని, అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్నానని తెలిపారు.
అయితే మహేష్ బాబు మాత్రం జక్కన్న గీసిన గీత దాటడం లేదు. SSMB 29 గురించి మహేష్ బాబు మాట్లాడిన సందర్భాలే లేవు. లుక్ విషయంలోనూ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. విదేశాల్లో ట్రైనింగ్కు వెళ్లినా కూడా ఎలాంటి లీకులు బయటకు రానివ్వలేదు. పూజా కార్యక్రమాలు జరుపుకున్నా, షూటింగ్ మొదలైనా కూడా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ ప్రాజెక్టు గురించి ఏం చెప్పినా రాజమౌళినే చెప్పాలి అన్నట్టుగా ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటున్నాడు మహేష్. కానీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఓ రకంగా ఇండైరెక్ట్గా పోస్టులు పెడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. దానికి తోడు లీకేజీలు వదలడం లేదు. ఇప్పటి వరకు రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి చెప్పింది ఏమైనా ఉందా అంటే, ఆ మధ్య సింహాన్ని బోనులో బంధించానని, మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కున్నాను అంటూ పోస్టులు చేశారు. అయితే ఇతర సినిమాలకు భిన్నంగా సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు రాజమౌళి. ఈ నేపథ్యంలోనే జక్కన్న ప్లాన్ ఏంటన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.